యాక్చువల్గా వన్ గాడ్ 3 పర్సన్స్ అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు విలియం సార్? అంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్లు ఇది అర్థం చేసుకునేటువంటి విషయం కాదు, అంగీకరించాల్సిన విషయం, ఓకే, విశ్వసించాల్సిన విషయం. ఎందుకనంటే సో ఎవరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు ఈ దైవత్వంలో ఉన్నటువంటి ఈ విశిష్ట గుణం. బిలీవ్ చేయాల్సింది. బై డెఫినిషన్ దేవుడు ముగ్గురు అవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అనంతుడు, దేవుడు సర్వాధికారి. అనంతుడు ఒక్కడే ఉంటాడు, సర్వాధికారి ఒక్కడే ఉంటాడు. కనుక ముగ్గురు దేవుళ్ళు ఉండడానికి వీల్లేదు. 3 ఇన్ఫైనైట్స్ ఎలా ఉన్నాయి? 3 ఇన్ఫైనైట్స్ సాధ్యం కాని పని. లాజిక్ ఒప్పుకోదు, సైన్స్ ఒప్పుకోదు, సమంజసమైనటువంటి ఆలోచించేటువంటి ఏ వ్యక్తి కూడా ఒప్పుకోదు. ఇది అసంబద్ధమైన విషయం. కనుక ఒక స్క్వేర్ సర్కిల్ ఎలాగా సాధ్యం కాదో 3 ఇన్ఫైనైట్స్ అలా సాధ్యం కాదు. ముగ్గురు వ్యక్తులు ఏకదేవుడిగా ఉండడం ఇది మనకు అర్థం కాకపోవచ్చును, అవును, ఇది మిస్టరీ కావచ్చును. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. పరిశుద్ధాత్ముడు ఎవరు? యేసుప్రభు ఎవరు? దేవుడే. తండ్రి ఎవరు? తండ్రి యేసుప్రభువా? యేసుప్రభు పరిశుద్ధాత్ముడా? ఈ ముగ్గురు కలిపితే దేవుడా? కాదు. ఈ ముగ్గురిని కలిపితే దేవుడా? ఈ ముగ్గురిని కలిపితే ఒక్క దేవుడు కాదు. లేదా ఈ ముగ్గురు స్ప్లిట్ అయితే ముగ్గురు దేవుడు కాదు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. ఎలాగన్నా నాకు అర్థం కాలేదు, నిజంగా నాకు కూడా అర్థం కాలేదు. ఇది చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం. జాన్ పాల్ అని చెప్పేసి ఒక సహోదరుడు ఉంటాడు కదా, ఆ తమ్ముడు ఈ విషయంలో అయితే యథార్థత మనకు కనబడింది. నిజాయితీగా ఆయన ఏ త్రిత్వవాది ఒప్పుకోని విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఏంటి అని అంటే, ఇది మీకు మాత్రమే కాదు, నాకు కూడా అర్థం కాదు కూడా ఎప్పటికీ. ఇక మనం బ్రతికినన్నాళ్ళు ఈ కన్ఫ్యూజన్ ని ఇలానే కంటిన్యూషన్ చేయాల్సిందే. ఈ కన్ఫ్యూజన్ ఇలానే కన్ఫ్యూజన్ లోనే చచ్చిపోవాలి మనం. ఆ తర్వాత మళ్ళా చనిపోయిన తర్వాత కూడా ఇది అర్థమవుతుందో కాదో కూడా నేను చెప్పలేను అని చెప్పేసి చాలా నీట్ గా ఆయన చెప్పడం జరిగింది. అందుకోసమే నేను ఆయన గురించి మాట్లాడాలి ఈ రోజు అని అనుకున్నాను. ఆ తమ్ముడు గురించి రైట్. మొదటగా మనందరి కనతండ్రి అయినటువంటి ఆ ఏకైక దేవదేవునికి, ఆయన కుమారుడు, ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వేవేల స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి ప్రస్తుత సమాజంలో లేదా మన క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలు, మరి దేవుడు తాను వ్రాయించి మన చేతికి అందించినటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి విషయాలు, మరి దేవుడు మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చి ఇప్పటికీ దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి విషయాలు కొన్ని అర్థం కాలేదు, అర్థం కాకపోవచ్చు, అర్థం కాలేకపోవటం పెద్ద వింత కాదు. కానీ ఆలోచన అదొక మామూలు విషయమే, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అర్థం కాకపోవటం. కానీ వింత ఏంటంటే, మేము నిజ దేవుణ్ణి తెలుసుకున్నాము, నిజ దేవుణ్ణి నమ్ముకున్నాము, ప్రపంచంలో నుండి ఒక వాస్తవికతలోనికి, నిజమైన దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకున్నాము అనుకునేటటువంటి క్రైస్తవ్యంలోనే 2000 సంవత్సరాల నుంచి మరి దేవుడెవరో ఈ రోజుకి క్లారిటీగా కన్ఫర్మ్గా తెలుసుకోలేనటువంటి స్థితిలో క్రైస్తవ్యం ఉంది. అనేక విషయాల పట్ల మరి కాంట్రవర్సీ నడవటం మనం చూసాము. అనేక విషయాల గురించి ఒకరిలా మాట్లాడటం చూసాము. కానీ ఇప్పుడు చాలా వింతగా మరి నేనైతే దేవుని ఆలోచన ప్రకారంగానే ఇది నడుస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే సత్యం బయటపడాలి, వాస్తవం బయటికి రావాలి అని అంటే ఇట్లాంటివి జరగాలి. అందుకోసమే ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం కరెక్ట్గా త్రిత్వం అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది. ఇది మనుషుల చేత కల్పించబడినదా లేకపోతే బైబిల్ మరి దీన్ని ప్రతిపాదించిందా అనేటటువంటి విషయం పట్ల ప్రస్తుత సమాజంలో బాగా అలజడి జరుగుతుంది. జరగాలి, జరిగితేనే మంచిది.
ఎందుకంటే మరి వాస్తవం బయటికి రావాలంటే అనేకులు ఆలోచన చేయాలి, అనేకులు ఆలోచించాలి అని అంటే ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు మాట్లాడినప్పుడు అందరూ మరి మేలైనది చేపట్టడం కోసం అని చెప్పేసి సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఖచ్చితంగా సత్యం వైపుకు, అటుపక్క వింటున్నటువంటి మాటలను చదువుతున్నటువంటి బైబిల్ని కంపేర్ చేస్తూ ఒకవేళ చదివితే వాస్తవికత ఎదుటివాడికి అర్థం కావాలి. అర్థమయ్యే విధానంలో కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యే విధానంలో క్లియర్గా తెలియచేసేటటువంటి ప్రయత్నం కూడా మాట్లాడేటటువంటి వాళ్ళు చేయాలి. సో ఖచ్చితంగా మనం ఆ ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే ఇలాంటి విషయాలు మాట్లాడాలి. ఇలాంటి సందర్భం దాటిన తర్వాత మనం మాట్లాడొచ్చు, మాట్లాడకూడదని కాదు, మాట్లాడొచ్చు. కానీ ఆ సమయంలో ఎక్కువ మంది చూడరు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారందరిలో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఏది రైట్, ఒకవేళ ఫలానిది రైట్ అని ఫిక్స్ అయినప్పటికీ కూడా ఏం చెప్తున్నాడు ఎదుటివాడు అనేటటువంటి ఆలోచనతో కూడా వినేటటువంటి ప్రయత్నం చాలా మంది చేస్తూ ఉన్నారు. కనుక మరి విన్నప్పుడు ఇది నిజమే అని అనిపించే విధంగా వాక్యానుసారమైనటువంటి వివరణతో మనం ఖచ్చితంగా మాట్లాడాలి. అయితే ఈ త్రిత్వం గురించే మాట్లాడాలి అని అనుకుంటున్నాను. త్రిత్వం గురించే మనందరికీ తెలిసినప్పటికీ కూడా కొన్ని కొత్త విషయాలు, కొన్ని ఆలోచన విధానం మరి తెలుసుకొని మనతో పాటు మనం కూడా విని మనతో పాటు ఉన్నటువంటి ఇంకా అనేకులకు కూడా ఈ విషయాలు తెలియచేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు అయితేనండి నేను చూసినటువంటి వారిలో త్రిత్వ సిద్ధాంతం గురించి బోధించేటటువంటి వారు మ్యాక్సిమం అంటే 100కి 100% అని చెప్పొచ్చు. 100% అందరూ కూడా త్రిత్వ సిద్ధాంతాన్ని బోధించే వారు ఎవ్వరూ కూడా వచనం టు వచనం ప్రతి మాటకు వచనం చూపించుకుంటూ వెళ్ళలేరు, చెప్పలేరు అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విషయం, ఇప్పటికీ చెప్తున్నాను. వచనానుసారంగా చెప్పలేరు. ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ ఊహించి ఇలా అయి ఉండొచ్చు, అలా అయి ఉండొచ్చు అనేటటువంటి యాంగిల్లోనే మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెప్పినటువంటి మాట ఏంటంటే మరి ఇది ఎవరికి అర్థం కాదు, అర్థమయ్యే విషయం కాదు, ఇది ఎవరికి ఎప్పటికీ అర్థం కాదు అనేటటువంటి విషయాలు మాట్లాడటం మనం విన్నాం. కానీ వాళ్ళెవరూ కూడా యథార్థమైనటువంటి మనసు కలవారు కాదు, యథార్థవంతులు కాదు, నిజాయితీ పరులు కాదు అని చెప్పొచ్చు. ఎందుకు నేను నిజాయితీ పరులు వారు కారు అనేటటువంటి స్టేట్మెంట్ నేను ఎందుకు ఇస్తున్నాను అని అంటే, వాళ్ళు చెప్పేటప్పుడు ఏదో చెబుతున్నారు, చెప్పిన తర్వాత ఇది ఎవరికి అర్థం కాదంటున్నారు. కానీ నిజాయితీ కలిగినటువంటి వాడు ఎంతో కొంత నిజాయితీ అనేటటువంటిది కనబడితేనండి మరి ఇది నాకు కూడా అర్థం కాలేదు, ఇది మీకు మాత్రమే కాదు నాకు కూడా అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, నాకు అర్థం కాలేదు అనేటటువంటి డైలాగ్ ఇప్పటి వరకు ఏ త్రిత్వవాది చెప్పటం మనం వినలే, ఏ త్రిత్వవాది చేయలేదు. కానీ రీసెంట్గా ఒక తమ్ముడు చేశాడు. మీ అందరికీ మీలో చాలామంది చూసి ఉండొచ్చు, వినుండొచ్చు. ఆ సహోదరుడు ఎవరో కాదు, జాన్ పాల్ అని చెప్పేసి ఒక సహోదరుడు ఉంటాడు కదా, ఆ తమ్ముడు ఈ విషయంలో అయితే యథార్థత మనకు కనబడింది. నిజాయితీగా ఆయన ఏ త్రిత్వవాది ఒప్పుకోని విషయాన్ని ఆయన ఒప్పుకున్నాడు. ఏంటి అని అంటే, ఇది మీకు మాత్రమే కాదు నాకు కూడా అర్థం కాదు కూడా ఎప్పటికీ. ఇక మనం బ్రతికినన్నాళ్ళు ఈ కన్ఫ్యూజన్ ని ఇలానే కంటిన్యూషన్ చేయాల్సిందే. ఈ కన్ఫ్యూజన్లోనే చచ్చిపోవాలి మనం. ఆ తర్వాత మళ్ళా చనిపోయిన తర్వాత కూడా ఇది అర్థమవుతుందో కాదో కూడా నేను చెప్పలేను అని చెప్పేసి చాలా నీట్గా ఆయన చెప్పడం జరిగింది. అందుకోసమే నేను ఆయన గురించి మాట్లాడాలి ఈరోజు అని అనుకున్నాను. ఆ తమ్ముడు గురించి ఎంతో కొంత ఇతని దగ్గర యథార్థత కనబడుతుంది, మిగతా ఏ త్రిత్వవాదుల దగ్గర కూడా యథార్థత కనబడదు. అందుకోసమేనేమో కాబోలు మిగతా వాళ్ళందరూ కూడా త్రిత్వవాదులే, ఈయన కూడా త్రిత్వవాది అయినప్పటికీ మిగతా వాళ్ళంటే ఎవరు కూడా ఈయనకు గిట్టరు, అందరినీ కడిగిపడేస్తూ ఉంటాడు వేరే వేరే విషయాల్లో. అవి మనకు సంబంధం లేదు, కానీ మేబీ ఇందుకోసమే కావచ్చు. ఈయనకు ఎంతో కొంత యథార్థత ఉంది, మిగతా వాళ్ళకి అది కూడా లేదు. కాబట్టి వాళ్ళందరూ అంటే ఈయనకి గిట్టదు అనే విషయం మనం యూట్యూబ్ ఛానల్లో చూస్తూనే మనకు అర్థం అవుతుంటుంది. సో ఇతని గురించి నేను ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అంటే, ఇతను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు, ఒక మాట, దానిని బట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి మీరు కూడా వినండి ఈయనేం చెప్పాడు అనేది. సత్యం తెలియకపోయినా సత్యం చెబితే తెలుసుకునే మనస్తత్వం ఉన్నటువంటి పాస్టర్ని గౌరవిస్తారు. తెలియకపోవచ్చు అందరికీ,
నా స్థాయిలో తెలియకపోవచ్చు, మీ స్థాయిలో తెలియకపోవచ్చు, వాళ్ళ స్థాయిలో తెలిసి ఉంటుంది. కానీ సత్యం తెలియక చెబితే తెలుసుకుందామని ఆలోచనలు ఉంటారు. నేను రెస్పెక్ట్ ఇస్తాను వాళ్ళకి. కానీ సత్యం తెలియకపోగా అసత్యాన్ని వంట పెట్టించుకొని అసత్యాన్ని అందరి మీద రుద్దాలని ప్రయత్నం చేస్తుంటారు. చూసావా, రెస్పెక్ట్ ఇవ్వదు. అర్థమైందండి? అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలో నేను అందరికీ కాదు కొందరికి రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఎవరికి రెస్పెక్ట్ ఇస్తాను అని అంటే, ఎవరైతే ఇప్పుడు అందరికీ అన్నీ తెలియాలని లేదు, అందరూ అన్నీ తెలుసుకోవాలని లేదు. నాకు తెలిసినంత వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళకి తెలిసింది నాకు తెలియకపోవచ్చు. కాబట్టి తెలియనటువంటి వాళ్ళు తెలియనటువంటి విషయాన్ని, ఏ విషయం అయితే తెలియదో ఆ విషయాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వారంటే నాకు రెస్పెక్టే. ఏమి తెలియకపోయినా అన్నీ నాకు తెలుసు అని రుద్దేటటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని నేను రెస్పెక్ట్ ఇవ్వను. కానీ మరి తెలుసుకోవాలి, ఏదైనా సరే తెలుసుకోవాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారిని నేను రెస్పెక్ట్ చేస్తా అనేటటువంటి మాట ఈ తమ్ముడు మాట్లాడాడు అని అంటే ఖచ్చితంగా ఇతని మనసు కూడా అలాంటిదే కదా అని మనం అనుకోవాలి కదా. ఎందుకంటే ఇతని మనసు కూడా ఎలాంటిది అని అంటే, మరి తెలియనటువంటి విషయాన్ని తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా, అంతే తప్ప తెలియకపోయినా రుద్దటం చేయొద్దు అని ఈ సహోదరుడు చెప్పాడు. సో మేబీ మరి నిజంగా యథార్థత ఉందా, యథార్థతని నటిస్తున్నాడా అనేటటువంటి విషయం అయితే ఆయన ఇన్నర్ పార్ట్లో ఏముందో మనకు తెలియదు, ఆయన మనసులో ఏముందో మనకు తెలియదు. కానీ ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ని బట్టి నేను ఆయన గురించి మాట్లాడాలనుకున్నాను. సో నిజంగా యథార్థత, నిజంగా నిజాయితీ అనేటటువంటిది ఉంటే ఇప్పుడు ఆయనకు తెలియదు అన్న విషయం ఏదైతే ఉందో దాన్ని నేను తెలియచెప్పాలి అని అనుకున్నాను. ఆయన ఒకటి తెలియదు అని అన్నాడు. ఏం తెలియదు అని అన్నాడు అని అంటే చూపిస్తాను మీకు. ఆయన తెలియదు అని అన్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఈ త్రిత్వం గురించి నాకు అర్థం కాలేదు అని అంటాడు. చూద్దాం. ఈ త్రిత్వం గురించి ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి కొన్ని మాటలని మనం కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవ్యంలో అలజడిని సృష్టిస్తున్నటువంటి అంశం త్రిత్వం. ఆదికాండం మొదటి వచ్చిన రెండో వచ్చిన ముగ్గురు ఉన్నారని తెలిసే ఆ ముక్క రాశాడా, లేకపోతే తెలియకుండా రాసి ఉంటాడా? తెలిసే రాసి ఉంటాడు. తిమోతి పత్రికలో దేవుడు ఒక్కడే అనే మాట ఆయనకు తెలిసి ప్రయోగం చేసి ఉంటాడా, తెలియకుండా ప్రయోగం చేసి ఉంటాడా? తెలిసే ప్రయోగం చేశాడు అనమాట. బైబుల్ చాలా స్పష్టంగా పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు దేవుడు ఒక్కడే అని చెప్పి మరలా ముగ్గురిని దేవుడు అంటూ ఉంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని? ఆ మిస్టరీకి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అని. ఆ రహస్యానికి మనకు అర్థం కాని ఆ అంశానికి మనం పెట్టుకున్న పేరు త్రిత్వం అని. అంటే ఆ రెండు వచనాలు అర్థం చేసుకోకుండా త్రిత్వం అనే పదం బైబిల్లో చూపించండి అంటే ఏం చేయాలి? నువ్వు పెద్ద మేధావివి, నీకు ఇప్పుడు అర్జెంటుగా చూపించాలి. ఇంకా ఆ సవాల్కి మేము భయపడి పరిగెత్తిపోవాలి. అమ్మో లేదు, అనవసరంగా మాట్లాడేసాము అంతేనా? రెండు ముక్కలు అర్థం కాలే బైబిల్లో. బైబిల్ కాలేజీలు పెట్టడం సిగ్గుంటే బాగుండేది. బైబిల్లో మొదటి రెండు వచనాలు అర్థం కాకుండా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టడం, అది ఇండియాకి పరిమితం అయితే బాగుండేది. ఇంటర్నేషనల్ అంటే మరలా అంటే అక్కడ కూడా నోట్లో వేయించుకోవాలని, ఇక్కడ పొరుగు పోవడం కాదు, వాళ్ళు కూడా ఉమ్మాలని. బైబిల్లో మొదటి రెండు వచనాల గురించి మాట్లాడుకున్నాం ఇంతసేపు, దూరం పోలే. మనం ఎవరిని నమ్ముకున్నాం అన్నది మనకు స్పష్టత లేకపోతే ఎవరిని ఆరాధిస్తున్నాం? ప్రతి ఆదివారం ఏమని ఆరాధిస్తున్నాం? ఇది కొంచెం కామెడీగానే ఉంది. ఎందుకంటే వినండి, తమ్ముడు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది అర్థం కాని ఒక మిస్టరీ, మనకు అర్థం కానటువంటి విషయాన్ని మనం ఏం చేసామనంటే ఆ రహస్యాన్ని మనం త్రిత్వము అని పేరు పెట్టుకున్నాము అని అన్నాడు. త్రిత్వము అని పేరు పెట్టుకున్నాము అని చెబుతూనే అది మనకు అర్థం కాలేదు కనుక ఈ పేరు పెట్టుకున్నాం, అది మనకు అర్థం కాలేదు అని చెప్పుకుంటూనే మళ్ళా ఏమని మాట్లాడుతున్నాడంటే, సిగ్గుండాలి కాస్తైనా, మళ్ళీ యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నారు. స్పష్టత లేకుండా మనం ఎలా ఆరాధించేది? స్పష్టత అనేది మనకు ఉండాలి కదా, ఉండకుండా ఎలా ఆరాధించేది అనేటటువంటి యాంగిల్లో మళ్ళీ ఆయన కాల నుంచి మాట్లాడుతున్నాడు. ఆయనే ఒకసారి కాంట్రవర్సల్గా మాట్లాడుతున్నాడా ఏంటి అనేది మరి ఆయన ఒకసారి ఆలోచిస్తే అర్థం అవుతుందో ఏదో మీరు చూడాలి. మరొకసారి వినిపిస్తాను చూడండి ఆ కన్ఫ్యూజన్ని. త్రిత్వం అనే పదం బైబిల్లో చూపించండి అంటే ఏం చేయాలి? నువ్వు పెద్ద మేధావివి, నీకు ఇప్పుడు అర్జెంటుగా చూపించాలి. ఇంకా ఆ సవాల్కి మేము భయపడి పరిగెత్తిపోవాలి. అమ్మో లేదు, అనవసరంగా మాట్లాడేసాము అంతేనా? రెండు ముక్కలు అర్థం కాలే బైబిల్లో. బైబిల్ కాలేజీలు పెట్టడం సిగ్గుంటే బాగుండేది. బైబిల్లో మొదటి రెండు వచనాలు అర్థం కాకుండా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెట్టడం, అది ఇండియాకి పరిమితం అయితే బాగుండేది. ఇంటర్నేషనల్ అంటే మరలా అంటే అక్కడ కూడా నోట్లో వేయించుకోవాలని, ఇక్కడ పొరుగు పోవడం కాదు, వాళ్ళు కూడా ఉమ్మాలని.
బైబిల్లో మొదటి 2 వచనాల గురించి మాట్లాడుకున్నాం ఇంతసేపు, దూరం పోలే. మనం ఎవరిని నమ్ముకున్నాం అన్నది మనకు స్పష్టత లేకపోతే ఎవరిని ఆరాధిస్తున్నాం ప్రతి ఆదివారం? అదే కదా మనం అడుగుతుంది. అర్థమవుతుందా? స్పష్టత లేకుండా ఎవరిని ఆరాధిస్తున్నాం మనం, అసలు స్పష్టత ఉండాలి కదా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆయనే చెప్తున్నాడు మాకు స్పష్టత లేదు, మాకు అర్థం కాలేదు, అందుకోసమే ఆ అర్థం కాని దాన్ని మేము పెట్టుకున్నాము త్రిత్వము అని అంటున్నాడు. సో ఆ అర్థం కాని దాన్ని అర్థం చేయించేటటువంటి ప్రయత్నం చేద్దామని నేను ఇప్పుడు మాట్లాడదలిచాను. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ తమ్ముడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి 2 వచనాలే అర్థం కాలేదు, ఆది కాండంలో ఉన్నటువంటి మొదటి 2 వచనాలే అర్థం కాలేదు అని మాట్లాడుతూనే, మరి ఇక్కడ ముగ్గురు అన్నట్లుగా ఉంది. కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుడు ఒక్కడే అని ఉంది. ఇక్కడ ముగ్గురు అని ఉంది. ఇక్కడ ఆది కాండం 1వ అధ్యాయంలో ఏముంది? ముగ్గురు అని ఉందా? ముగ్గురు దేవుళ్ళని ఉందా? చూద్దాం. అంటే వీళ్ళు అపార్థం చేసుకొని కన్ఫ్యూజ్ అవుతున్నారు, మిస్టరీ అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏమీ లేదు, వీళ్ళు అనుకున్నట్లు లేదు. వీళ్ళు వేరే విధానంలో ఉన్నదాన్ని వేరే విధానంలో అనుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అనేటటువంటి స్పష్టతను సహోదరులకు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆది కాండం 1-2 వచనాలు అని అన్నాడు, చూద్దాం ఒకసారి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఈ 2 వచనాలు ఉన్నాయి. ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు అన్నట్టుగా ఏం లేదే. దేవుడు సృష్టించాడు. అయితే ఈ సృష్టి పైన అంటే అగాధ జలముల పైన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని. అంటే దేవుడు ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ, దేవుని శక్తి. మనం దగ్గర దేవుని ఆత్మ గురించి లేదా పరిశుద్ధాత్మ గురించి 15 ఎపిసోడ్లు మాట్లాడాం మన ఛానల్లో. ప్లేలిస్ట్లోకి వెళ్తే అప్ టు బాటం A to Z అంటారు చూసావా, ఆ విధానంలో పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన ఇచ్చున్నాం. సో ఇక్కడ ఏముంది? కనబడుతుంది ఎవరు అని అంటే దేవుడు కనబడుతున్నారు, దేవుని ఆత్మ కూడా మనకు కనబడుతున్నారు. ముగ్గురు అని చెప్పేసి ఎక్కడ ఉంది ఇక్కడ? మేబీ నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, బైబిల్ మొత్తం చదివితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని 3 క్యారెక్టర్లు సహజంగా ఎవరికైనా కనబడతాయి. 3 క్యారెక్టర్లు బైబిల్లో కనబడతాయి. తండ్రి అనే క్యారెక్టర్, కుమారుడు అనే క్యారెక్టర్, పరిశుద్ధాత్మ అనేటువంటి క్యారెక్టర్, 3 క్యారెక్టర్లు నీట్గా మనకు కనబడతా ఉంటాయి. కనబడినంత మాత్రాన ముగ్గురు దేవుళ్ళు అని అనుకోవటానికి ఒక్క వచనం కూడా ముగ్గురు దేవుళ్ళు అని బైబిల్లో లేదు. తండ్రి ఎవరో బైబిల్ చెప్పింది. కొత్త నిబంధనలో తండ్రి ఎవరు అని అంటే తండ్రి ఒక్కడే దేవుడు అని ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు లేఖ రాస్తూ మొదటి లేఖలో 8:6లో ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ ఒక్కడు ఎవరు అని అంటే తండ్రి అని స్పష్టంగా బైబిల్ చెప్పింది. కన్ఫ్యూజన్ ఏముంది ఇక్కడ? ఒకడే దేవుడు. ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే ముగ్గురు కలిసి ఒకటి కాదు, ఆ ఒక్కడే తండ్రి. తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిల్ స్పష్టంగా ఆత్మపూర్ణుడు చెప్పాడు అని అంటే ఆత్మ పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నాడు అనే అర్థం. మరి ఈ పరిశుద్ధాత్మ చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ పాప క్షమాపణే ఉండదని చెప్పేసి యేసుప్రభు చెప్పాడు. ఒకసారి ఈ త్రిత్వవాదులందరూ ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా ప్రపంచానికి చెప్పిన మాట దేవుడు ఒక్కడే, ఆ ఒక్క దేవుడు ఎవరో కాదు, తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పాడు పరిశుద్ధాత్ముడు. అదే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా ఆజ్ఞాపించిన మాట ఏంటంటే కుమారుడు గురించి. ఆయన యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకుంటేనే మనం దేవునిలో ఉంటాం, దేవుడు మనలో ఉంటాడు అని చెప్పేసి మొదటి యోహాను పత్రిక 4:15లో మనకు స్పష్టంగా కనపడుతుంది. మొదటి యోహాను పత్రిక 4:15లో కనపడుతుంది. అదేవిధంగా అదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నమ్మాలి, అలా నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలము అనే మాట అక్కడ కనపడుతూ ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు యోహాను వారి ద్వారా. పరిశుద్ధాత్ముడికి బైబిల్ మొత్తం తెలుసు. అన్నీ తెలిసిన పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి సాక్ష్యం లేదా ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటి అనంటే
నువ్వు ఏదేదో వచనాలు చూపించేసేసి ఏదేదో వచనాలు చూసి కంగారు పడకు, కన్ఫ్యూజ్ అవ్వకు, క్లారిటీగా ఉండు. దేవుడు ఒక్కడే తండ్రి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నీకు నిత్యజీవం వస్తుంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్ముడు మనకు తెలియజెప్పాడు. క్లారిటీ ఉంది కదా, కన్ఫ్యూజనే ఉంది. 3 క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఆ 3 క్యారెక్టర్లలో తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిల్ నీట్గా చెప్పింది. అయితే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది ఎక్కడ అని అంటే, ఇప్పుడు ఆది కాండం 1వ అధ్యాయంలో చూపించాడు కదా, ఆది కాండం 1వ అధ్యాయంలో ఎక్కువగా ఈయన మాత్రమే కాదు, ఈ తమ్ముడు మాత్రమే కాదు, చాలా మంది మాట్లాడుతూ ఏం చూపిస్తారు అని అంటే 26వ వచనం చూడండి ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. మన అంటే ఒకరికంటే ఎక్కువ. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ 26వ వచనంలో దేవుడు అనే పదం తర్వాత హైఫన్ ఉంటుంది, ఒక మైనస్ అనే లైన్. అంటే అర్థం ఏంటి అని అంటే, మాట్లాడుతుంది దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? క్వశ్చన్ వేసుకోవాలి మనకు అర్థం కావాలి అంటే, మాట్లాడుతుంది దేవుడు అని నీట్గా అర్థమవుతుంది. అది మన బైబిల్ మొత్తంలో పేతురు అని ఒక మైనస్ లాంటి గీత ఉందనుకో, మాట్లాడుతుంది పేతురు. యేసు అని మైనస్ గీత ఉందనుకో, మాట్లాడుతుంది యేసు అని. పౌలు అని చెప్పి మైనస్ గీత ఉందనుకో, మాట్లాడుతుంది పౌలు అని. ఇదైతే మనకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ దేవుడు అని పెట్టి హైఫన్. కొంతమంది అంటారు ఈ దేవుడు అనే పదంలోనే 3 ఉన్నారు అని అంటారు. అలాంటి వాళ్ళు కూడా కళ్ళు తెరవటం కోసం ఒక మాట చూద్దాం. ఇదే మాటను ఆలోచన చేద్దాం. దేవుడు అనే దాంట్లోనే 3 ఉన్నారు అని అనుకుంటే, ఇప్పుడు దేవుడు మాట్లాడుతుంది దేవుడు, ఈ దేవుడిలోనే 3 ఉంటే ఇంకెవరితో మాట్లాడుతున్నట్టు అని ఆలోచన చేయాలి. మాట్లాడుతుంది దేవుడు, ఆ దేవుళ్ళలోనే 3 వ్యక్తిత్వం. ఆ 3 వ్యక్తిత్వం అనగానే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని మీరు అనుకుంటే, ఆ 3 దేవుడు అనే పదంలోనే ఉంటే, ఆ 3 కలిసి ఒక దేవుడు అని అనుకుంటే, ఆ ఒక దేవుడు ఇంకెవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆ ఒక దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేవుడు అనగా 3 వస్తే, దేవుడు అనంటే 3 వస్తే, నీకు మీ యాంగిల్లో 3 వస్తే, ఆ 3 కలిసిన ఆ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని ఇంకెవరితో మాట్లాడుతున్నాడు? ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి కదా. జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప విషయం అర్థం కాదు మనకు. సో వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడాలి. మరి యథార్థత, నిజాయితీ అనేది ఖచ్చితంగా వాళ్ళలో ఉంటే ఏ ఒక్కరైనా ఆలోచన చేయాలి అనే ఆలోచనతో మనం ఈ విషయం మరి ముందు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను, నేను ప్రయత్నపడుచున్నాను. అదే విధముగా ఇదే విధానంలో మనము అని ఎక్కడెక్కడ కనపడుతుందో 3వ అధ్యాయం 22వ ఆదికాండం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని ఈ వచనాన్ని కూడా చూపిస్తారు. మనలో అనగానే ఇదిగో చూడు, బహువచనం, 2-3 ఉన్నారు. దేవుడు అంటేనే 3 అని చెప్పేసి మీరు అన్నప్పుడు, ఈ 3లోనే దేవుడు అన్నప్పుడు ఇక మరలా ఆయన మన అని చెప్పేసి మాట్లాడుతుంది ఎవరితో కదా అని ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ మన అని అనగానే 3 దేవుళ్ళు, 3 ఉన్నారు అని ఒకవేళ నువ్వు అనుకొని ఆ 3 దేవుళ్ళని ఎందుకు అనుకోవాలి? ఇంకో విధంగా కూడా ఆలోచించవచ్చు. ఇక్కడ ఏంటంటే తండ్రి అనే దేవుడు ఒక్కడే, ఆ దేవుడు తన కుమారుడితో మాట్లాడుతున్నాడేమో, తన కుమారుడితో మరి మనం చేద్దాం. ఎందుకంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా స్వయంగా తనకంటూ ఒక స్వరూపం కలిగి లేడు. అర్థం కావాలి. తను కూడా దేవుని స్వరూపం కలిగి ఉన్నాడట. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్న స్వరూపం ఎవరిది అని అంటే అది దేవునిది అని అంటున్నాడు. అంటే మళ్ళీ దేవుడు ఎవరు? క్రీస్తు కాదు అనే విషయం ఇక్కడ అర్థం అవుతుందా లేదా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక స్వరూపం కలిగి ఉన్నాడు. అది ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం కలిగి ఉన్నాడు అని అంటున్నాడు. మరి దేవుడు ఎవరు? ఒకవేళ మీరు అనుకున్నట్టు దేవుడు అనే దాంట్లో 3 ఉంటే మళ్ళీ ఇప్పుడు ఈ క్రీస్తు ఎవరు? 3గా ఉన్న ఆ ఏకదేవుని స్వరూపాన్ని ఇంకొక వ్యక్తి కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తే క్రీస్తు అన్నట్టుగా వస్తుంది. ఒకవేళ మీరు దేవుడు అనే పదంలోనే 3ని చేరిస్తే కదా. ఆలోచన చేయండి, మీరు ఎంత భయంకరమైన కన్ఫ్యూజన్లో ఉన్నారో ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుందేమో అనేది నా ఆశ, నా ఆలోచన. ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేయండి, కనీసం ప్రయత్నం చేయండి, ఆలోచన చేయండి. కానీ ఇక్కడ రైట్ వేలో ఆలోచించాల్సింది ఏంటిదో నేను చెప్తున్నాను. రైట్ వే ఏంటి అని అంటే, ఒకడే దేవుడు తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే తన కుమారుడు కూడా తన స్వరూపంలోనే నిర్మింపబడి ఉన్నాడు, లేదా తన స్వరూపంలోనే పుట్టి ఉన్నాడు కనుక నా స్వరూపమే నా కుమారుడికి ఉంది కాబట్టి ఆయనతో మాట్లాడుతూ మన స్వరూపమందు నరులను చేద్దాము రండి అని చెప్పడంలో తప్పేముంది? కానీ మరొక దేవునితో మాట్లాడుతున్నాడు అని ఎందుకు అనుకుంటున్నారు?
అలా అనుకొని ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటున్నాను నేను. ఒకవేళ దేవుడు ఇంకొక వ్యక్తితో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము అని అంటే ఇంకొక దేవునితో మాట్లాడుతున్నాడు అని ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు ఒక్కడే కదా, ఇంకొక దేవునితో మాట్లాడుతున్నాడు అనే యాంగిల్లో అర్థం చేసుకుని ఇలాంటి వచనాలన్నీ చూపిస్తా ఉన్నారు. ఒకవేళ మీ యాంగిల్లో మీరు చూపించినట్టుగా మీదే రైట్ అని అనుకుంటే అది తప్పు. నేను ఏదైతే చెప్తున్నానో ఇదే రైట్ అని నేను చెప్పడానికి నేను ఒక వచనం చూపిస్తాను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనగానే ఒక దేవుడు ఇంకొక దేవుడితో మాట్లాడుతున్నాడు, అక్కడ ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని అనుకోవటం తప్పు అని చెప్పడానికి, అలా అనుకోవద్దు అది తప్పు అని చెప్పడానికి నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను అని అంటున్నాను. ఒక్కసారి నిర్గమకాండము 1వ అధ్యాయము 8 నుంచి చూద్దాం. అంటే పారాగ్రాఫ్ బాగుంటుంది కనుక 8 నుంచి సందర్భం మనకు తెలుసు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం 8 నుంచి. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. కొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు అంటే ఎవరు? అతడు అంటే ఎవరు? ఆ రాజు, ఐగుప్తు రాజు ఫరో. అతడు అంటే ఒకటే కదా, ఒకటే. అతడు తన జనులతో ఇట్లా, నేను ఎవరితో అంటున్నాడు? తన జనులతో ఏమంటున్నాడు చూడండి. తన జనులతో ఏమంటున్నాడు చూడండి. ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి అంటున్నాడు. మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి అంటున్నాడు. రాజు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి అంటున్నాడు. మాట్లాడుతుంది ఎవరు అంటే మాట్లాడుతున్న రాజు అంటున్నాడు మనము అనే పదం ప్రయోగించాడు. అనంత మాత్రాన ఇప్పుడు 2-3 రాజులు ఉన్నారు అని చెప్పాలనా? ఐగుప్తుకు 2-3 రాజులు, మనము అనే మాట బహువచనం కాబట్టి రాజే మాట్లాడుతూ మనము పోదాం, మనము యుక్తిగా జరిపిద్దాం, మనము అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు 2-3 రాజులు ఉన్నారు అని అలా మనము వాడారు కాబట్టి మరి మనము అని అన్నాడు అంటే రాజుతో సమానులా ప్రజలందరూ? అవునా కదా. తనతో సరి సమానము, తనతో సమానులు కానటువంటి వారితో మాట్లాడుతూ మనము చేద్దాం రండి, మనము యుక్తిగా జరిగించుదాం వారి ఎడల రండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. మనము అనంత మాత్రాన, మన అనంత మాత్రాన 2-3 దేవుళ్ళు ఉన్నారు అనేటటువంటి భ్రమలో వెళ్ళిపోయి ఈరోజు పూర్తిగా స్పష్టత లేనటువంటి దశకు వెళ్ళిపోయి కన్ఫ్యూజన్లో పడిపోయి ఇది ఎవరికి అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు అని చెబుతూ కన్ఫ్యూజన్లో బ్రతుకుతూ మీకే స్పష్టత లేదు, మరలా ఎదుటివాడికి కౌంటర్లు వేస్తూ ఎదుటివాడికి సవాల్ చేస్తూ మనం ఎవరిని నమ్ముకున్నామో స్పష్టత లేకపోతే ఎట్లా అని చెప్పేసి మనమే సెల్ఫ్ కౌంటర్లు ఇచ్చుకుంటూ మన గురించి మనమే నిందించుకుంటూ మాట్లాడటం అవుతుంది. ఒక్కసారి ఆలోచన చేస్తే మరి నిజం కదరా, మన మీద మనమే కౌంటర్ వేసుకుంటున్నాం, మనల్ని మనమే తిట్టుకుంటున్నాం అనేటటువంటి అవగాహన వచ్చుండేదేమో. ఎందుకంటే పరిశుద్ధాత్మునికి అన్ని తెలుసు. పరిశుద్ధాత్ముడు క్లియర్ కట్గా చెప్పాడు, నాన్న దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసుదేవుని కుమారుడైన క్రీస్తే, అలానే నమ్మండి, అలా నమ్మితే నిత్యజీవం అన్నాడు అని అంటే అది నిజం కాబట్టి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు మనకు ఆజ్ఞ. నిజం కాని దాన్ని పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడా? పరిశుద్ధాత్ముడు చెప్పేదే ఫైనల్, అదే సర్వసత్యం అని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడు. ఆ సర్వసత్యం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధాత్ముని ద్వారా మరి అపోస్తలులు పలికినటువంటి మాటలు, ఇచ్చిన ఆజ్ఞలతోనే దాన్ని దాటితే, దానికి విరోధముగా మాట్లాడితే ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ ఏ యుగంలోనూ మీకు పాపక్షమాపణ లేదు అని చెప్పాడు. అంత భయంకరమైనటువంటి ఆజ్ఞ మనకి ఇవ్వబడినప్పుడు మనం ఎంత జాగ్రత్త పడాలి కనుక దయచేసి మీరు జాగ్రత్త పడతారేమో అనేటటువంటి ఆలోచనతో తమ్ముడు ఎంతో కొంత నిజాయితీ నీలో కనబడింది కాబట్టి జాన్ పాల్ తమ్ముడికి నేను ఈ విషయాలు తెలియజేస్తా ఉన్నాను. మరి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే మన అని ఉన్నంత మాత్రాన 2-3 ఉన్నారు. ఆ 2-3 ఉన్నా కూడా ఈ 2-3 సమానులు ఎందుకైతారు? అవునా కదా. ఇప్పుడు ఇక్కడ మనము దిగిపోయి మనము చేద్దాము, మనము వారి ఎడల యుక్తిగా జరిపిద్దాము అని అనంత మాత్రాన 2-3 రాజులు ఉన్నారని ప్రకటించడం, చెప్పటం ఎంత అజ్ఞానమో, ఎంత తిరుగుతొక్క పనో. దేవుడు కూడా మాట్లాడుతూ మన కోరిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాము అనేటప్పుడు మన అంటున్నాడు కాబట్టి 2-3 దేవుళ్ళు ఉన్నారు అని అనుకోవటం కూడా అంతే అజ్ఞానం. అది మీకు క్లియర్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను ఈ విషయాలు కదా. సో మరి ఇప్పుడు తమ్ముడు మాట్లాడినటువంటి మాటలను బట్టే మనం మాట్లాడుతున్నాం. ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే నిజాయితీ ఉంది, ఎంతో కొంత కనబడుతుంది.
మాకైతే కనబడింది కాబట్టి మరి మార్చుకుంటారేమో. ఎందుకంటే మార్చుకునేటటువంటి వారంటే ఇష్టం అన్న వ్యక్తికి మార్చుకునే తత్వం కూడా ఉంటుంది అని నమ్ముతున్నాను నేను. అందుకోసమే మార్చుకోవాలని చెప్పేసి సరైనటువంటి వివరణ నేను ఇస్తున్నాను. ఓకే, ఇదొకటి మార్చుకోవాల్సిన విషయం, ఇదొకటి. రెండో విషయం కూడా ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి చూడండి. మనం ఎవరిని నమ్ముకున్నాం అన్నది మనకు స్పష్టత లేకపోతే ఎవరిని ఆరాధిస్తున్నాం? ప్రతి ఆదివారం ఏమని ఆరాధిస్తున్నాం? స్పష్టత తమ్ముడికే లేదు, త్రిత్వవాదులకి ఎవరికి స్పష్టత లేదు. స్పష్టత లేని అంటే అర్థం కాని దాన్ని నమ్మి అర్థం కాని దాన్ని ఆరాధించటం అంటే వాళ్ళే చేస్తున్నారు. కనుక మీరే చేస్తున్నారు కనుక దయచేసి మీరు ఆలోచించాలి, పునరాలోచించాలి అని కోరుతున్నాను. రైట్? కాదంట, యేసు ప్రభుని కన్నాడంట దేవుడు. కనాలంటే ఇంకొకరు ఉండాలి కదా, పక్కన అమ్మవారు ఉండాలి కదా. ఉన్నారా? ఉన్నారంట. తల్లి సంఘం వాళ్ళు వచ్చారు. అర్థమవుతుందా? ఇంకో బ్లెండర్ మిస్టేక్ మాట్లాడాడు తమ్ముడు. తల్లి సంఘం తెలుసా మీకు? తల్లి సంఘం వాళ్ళు వచ్చారు. కనాలంటే ఇంకొకరు ఉండాలి కదా, తల్లి సంఘం ఇదే అని. ఏ బైబిల్ చదువుతున్నారు మీరు? వల్ల కాలేజీలు పెట్టడం, దాని వల్ల సవాళ్ళు చిల్లరగా అనిపిస్తుంది. 2 వచనాలు అర్థం కాకపోతే. చూసారా, ఇది నిజంగా నాకు చాలా అమాయకత్వం ఇది అని అనిపించింది. అంటే కనాలంటే ఖచ్చితంగా అమ్మవారు ఉండాలట, అమ్మగారు ఉండాలంట, లేడీస్ ఉండాలి, స్త్రీ ఉండాలి కనాలంటే. మరి దేవుడు యేసుక్రీస్తును కన్నాడు అని అన్నప్పుడు, ఈ దేవుడు యేసుక్రీస్తును కన్నాడు అని అన్నప్పుడు అమ్మేది చాలా ఇది ఎంత బేసిక్ అని అంటే, అరే ఇంత కూడా తెలియనటువంటి వాళ్ళు కూడా, ఇది కూడా తెలియనటువంటి వాళ్ళు సేవకులుగా చలామణి అవుతున్నారా లోకంలో అని ఎంత బాధ కలిగించే ఆలోచన కలిగించేటటువంటి విధని. దేవుడు కనాలంటే మనకు లెక్క స్త్రీ ఉండాలా, అమ్మ ఉండాలా? ఇది ఇస్లాం సహోదరుల ఆలోచన. ఇస్లాం సహోదరులకు మనం ఇచ్చాం ఆల్రెడీ కౌంటర్, మన ఛానల్లో ఉంది. దేవునికి కుమారుడు పుట్టాలంటే భార్య ఉండాలా అనే టైటిల్తోనే ఉంది. అది వింటే మరి నీట్గా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో ఒక స్త్రీ పురుషుడిని నిర్మించింది దేవుడు. స్త్రీ శరీరాన్ని నిర్మించాడు. శరీరాలను నిర్మించి అందులో ఆత్మను ప్రవేశపెట్టింది దేవుడే. దేవునిలో ఉన్నటువంటి ఆత్మను ప్రవేశపెట్టి, అంటే ఇప్పుడు దేవునిలో నుండి ఆత్మ వచ్చి మట్టి దేహంలో ప్రవేశించి ఆ మట్టి మానవుడుగా రూపం దాల్చినప్పుడు ఆయన పేరు, మొట్టమొదటి వ్యక్తి పేరు ఆదాము. ఆదాము గురించి దేవుడు ఏమన్నాడు? నా కుమారుడు అన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఆదాము దేవునికి కుమారుడు అని ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయం అది. లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనం 38 కదా, చదువు ఒకసారి. కేయినాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి ఎలా కుమారుడయ్యాడు? అంటే దేవునిలో నుండి ఆత్మ వచ్చింది కనుక దేవునికి కుమారుడు. అంటే దేవుడు కన్నట్టే, దేవునిలో నుండి భాగం, దేవునిలో ఉన్నటువంటి పార్ట్ వచ్చింది కాబట్టి. దేవునిలో నుంచి ఏమొచ్చింది అని అంటే ఆత్మ వచ్చిందని చెప్పాలి ఖచ్చితంగా. కాబట్టి దేవుని కుమారుడు. మరి భార్య ఏది అని అడగొచ్చా? అది ఎంత అజ్ఞానం! భార్య కావాలా దేవునికి? భార్య భర్తలు కలిస్తే పిల్లలు పుట్టే నియమాన్ని పెట్టింది దేవుడు, మన కోసం పెట్టాడు. ఆయనకు భార్య ఎందుకు? మనమందరం దేవుని పిల్లలమే. దేవుడు మనల్ని ఎలా కన్నాడు అని అంటే, ఒక మనిషి నుండే యావత్ భూమి మీద కాపురం ఉండకు మనుషులందరినీ నిర్మించాడు అని రాయబడింది. మొట్టమొదటి మనిషిని ఎలా నిర్మించాడు అని అంటే దేహాన్ని నిర్మించాడు, ఆత్మను కన్నాడు. ఆత్మను కనటం అంటే ఆత్మ అనేటటువంటిది దేవునిలో నుండి వచ్చింది. అందుకోసమే దేవునికి కుమారుడు. చాలామంది అజ్ఞానంగా సరిగ్గా ఆలోచన చేయనటువంటి వారు ఏమంటారు తెలుసా? ఆయన ఊదింది కేవలం జీవవాయువునే ఊదాడు అని మాట్లాడతారు. అవునా కదా? మరి జీవవాయువును ఊదాడు అని అంటే ఆయనలో నుంచి ఏదో ఒక భాగం వచ్చిందనే కదా ఆలోచన చేయాలి కదా. జీవవాయువు వచ్చింది కాబట్టి ఆత్మ కాదు, ఆత్మ నిర్మించినట్టే అని అంటే చిన్న లాజికల్ పాయింట్ చెప్తాను, ఆలోచన చెయ్యి. నువ్వు మీ నాన్న కుమారుడువేనా అంటా నేను. ఎస్, మా నాన్నకు పుట్టాను, నేను మా నాన్నకు కుమారుడిని అంటావు. మీ నాన్న నుంచి ఏమొచ్చింది? ఆఫ్టర్ ఆల్ ఒక శుక్రగుణం వచ్చింది. అనంత మాత్రం నువ్వు మీ నాన్న కుమారుడు ఎట్లవుతావు అని అంటే అజ్ఞానం కాదా? అజ్ఞానమా కాదా? ఆ చిన్న శుక్రకణం మీ నాన్నలో నుండి వచ్చింది గనుకనే దానిని బట్టి నువ్వు మీ నాన్న కుమారుడివి, మీ నాన్న నిన్ను కన్నాడు అనేది ఎంత వాస్తవమో, కేవలం శుక్రకణం వచ్చినంత మాత్రాన ఇంత భారీ దేహము నేను ఆయనకు కుమారుడిని ఎట్లయితానని చెప్పేసి అనటం ఎంత అజ్ఞానమో.
దేవునిలో నుండి వచ్చింది ఆత్మే. నీటికి రాయబడింది జీవవాయువును దేవుడు ఊదగా ఆ జీవవాయువు ఆత్మ అయింది అని చెప్తుంటే, మరి అంటే ఆ ఆత్మ దేవుళ్ళ నుంచి వచ్చినట్టే కదా. మరి మనిషి దేవుని కుమారుడే కదా. మరి మనిషిని దేవుడు కన్నాడు అని అన్నప్పుడు భార్య ఏది? భార్య ఏది? ఎంత ఫులిష్ ప్రశ్న అది. ఇంకా చెప్పాలి అంటే పిల్లలు పుట్టాలి అని అంటే భార్యాభర్తలే ఉండాలి, భార్యాభర్తలు ఉంటేనే పిల్లలు పుడతారు అని అనటం కూడా అది బైబిల్ పట్టుకున్నవాడు చెప్పకూడదు అన్నమాట. బైబిల్ తెలిసినవాడు ఆ మాట అనకూడదు. ఎందుకంటే మనం నమ్ముతుంది యేసుక్రీస్తును. ఆ యేసుక్రీస్తు పురుష ప్రమేయం లేకుండా తల్లి తండ్రి అంటే భార్యాభర్తలు కలవకుండానే పుట్టినటువంటి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతూ ఉన్నప్పుడు నువ్వు భార్యాభర్తలు ఏరి అక్కడ తల్లి ఏది అని మాట్లాడటం ఎంత తప్పు. ఒక తల్లి లేకుండానే ఒక ఆదాము పుట్టాడు. తల్లి తండ్రి లేకుండానే భార్యాభర్తల కలయిక లేకుండానే హవ్వమ్మ పుట్టిందా లేదా? హవ్వమ్మకు తండ్రి ఎవరు? తల్లి ఎవరు? అవునా కదా. దేవుడే వస్తాడు తప్ప ప్రత్యేకంగా ఒక దేవునికి అవసరం లేదప్ప. దేవుడు ఏమైనా చేయగలడు అనే విషయం గుర్తుపెట్టుకోండి. రాళ్ల వలన కూడా దేవుడు పిల్లల్ని పుట్టింపగలడు అని అంటే మరలా అక్కడ భార్య ఏది రాయికి భార్య ఏది అనకూడదు కదా. మనం దేవుడిని నమ్ముకున్నాం. ఎందుకంటే మేబీ దేవుడు ఎవరో క్లారిటీగా తెలియనటువంటి వాళ్ళు ఇలాంటి కన్ఫ్యూజన్లోనికి వెళ్తారేమో అనేటటువంటి ఆలోచన నాకు కలుగుతుంది. కాబట్టి ఒక యేసుక్రీస్తు ప్రభువు గారి పుట్టుకను చూసుకోండి, ఒక హవ్వమ్మ పుట్టుక చూసుకోండి, ఒక ఆదాము గారి పుట్టుకను చూసుకోండి. దేవునికి పిల్లలు కనటానికి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అమీబా చెప్పొచ్చు. అమీబా గురించి అంటే దేవుడిని అర్థం చేసుకోవటం కోసం అమీబా ఏంటి అంటే ఏకకణ జీవులు పిల్లలు ఎలాగంటాయంటే వాటిలో నుంచి ఒక భాగం విడిపోతుంటుంది. ఆ అమీబాల నుంచి ఇంకొక అమీబా రావాలి అని అంటే సంపర్కం అవసరంలే, డివైడ్ అయిపోతుంటుంది రెండుగా. దాన్నే పుట్టుక అనేది, దాన్నే పుట్టటం అనేది. యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో కూడా జరిగింది అదే. కాకపోతే అర్థం కావట్లేదు మీకు. దేవుని వలన పుట్టినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. దీనికి నేను ఎన్నో ప్రసంగాలు చేశాను, ఫుల్ క్లారిటీ వచనం టు వచనం ఇచ్చాను. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదు, మనం కూడా దేవుని వలన పుట్టినటువంటి వారమే, మనము దేవుని పిల్లలమే అనేటటువంటి విషయాలు క్లారిటీగా చెప్పాను. సో ఇది కూడా తమ్ముడు నిజాయితీ ఉంటే తమ్ముడు అర్థం చేసుకోవాలి, దీన్ని మార్చుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఓకేనా? ఇంకొక విషయం, తమ్ముడు చెప్పినటువంటి ఇంకొక విషయం, దేవుడు ఒక్కడే అయినప్పుడు ఎవరినన్నా ఆయన అన్నట్టే కదా. ఇద్దరు ఉన్నప్పుడు ఈయనంటే ఈయన పిలవడం, ఈయనంటే ఆయన పిలవడం జరుగుతుంది. ఒక్కడే ఉన్నప్పుడు ఎవరినన్నా ఆయన అన్నట్టే కదా. దీనిని అర్థం చేయించడానికి బైబిల్ పండితులు ఒక పోలికను తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పట్లేదు, కానీ మనకు దరిదాపుల్లో ఉండేటువంటి పోలిక ఇదే. ఏదో ఒక పోలిక పెడితే మనకు అర్థం కాదు. ఎంతసేపు ఉన్న గాల్లో చెబుతుంటే ఏం అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. కాబట్టి మనకు అర్థం కావడానికి ఒక పోలిక కావాలి. ఇదే పోలికలో ఉంటారని నాకు కూడా కన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ పోలిక దగ్గరగా ఉంది అర్థం చేసుకోవడానికి, అంతే. ఏంటి ఆ పోలిక అంటే, ఈ అంటార్కిటికా ఖండం ఉందే, అక్కడ ఐస్ ఉంటుంది, పెద్ద పెద్ద ఐస్బర్గ్స్ ఉంటాయి కదా, ఐస్ కొండలు పర్వతాలు ఉంటాయి కదా. ఈ పసిఫిక్ మహాసముద్రం ఉందే, నీళ్ళు ఉంటాయి కదా. ఇకపోతే పైకి వెళ్తే గాల్లో మేఘాలు ఉంటాయి. మేఘాలు నీళ్ళ కాదా? నీళ్ళేనా? మేఘాలంటే నీళ్ళ కాదా? నీటి ఆవిరి. నీటి ఆవిరి ఫార్ములా ఏంటి? H2Oనే. నీటి ఆవిరి ఫార్ములా ఏంటి? H2Oనే. ఇప్పుడు ఐస్బర్గ్స్ ఉన్నాయి కదా, దాని ఫార్ములా ఏంటి? H2Oనే. పసిఫిక్ మహాసముద్రంలో ఉండే నీళ్ళు H2Oనే. అది ఎట్టవుతుంది? ఈ బ్లూ కలర్లో ఉండే నీళ్లు, ద్రవ రూపంలో ఉండే నీళ్లు H2Oనే. తెల్లగా గట్టిగా ఉన్నటువంటి అది కూడా H2Oనే. పైన అలా పట్టుకుంటే జారిపోయేటువంటి అది కూడా H2Oనేనా? పాయింట్ అర్థమైందా? ఒకే H2O 3 డిఫరెంట్ ఫామ్స్లో మనకు కనపడుతుంది. ఒకే H2O, అదే నీరు వాటర్ వేపర్ లాగా కనపడుతుంది, అదొక ఉనికి. అదే H2O లిక్విడ్ లాగా కనపడుతుంది, అది ఒక ఉనికి. అదే H2O స్టోన్ లాగా సాలిడ్ ఫామ్లో కనపడుతుంది, అది కూడా H2Oనే. బైబుల్లో తన్ను తాను బయలుపరుచుకున్న దేవుడు 1 in being 3 in persons. 1 in being 3 in persons. బీయింగ్ అంటే దైవత్వం, ఆయన దైవత్వం, ఆయన దేవుడు. ఆ దేవుడు తండ్రి గాను, కుమారుడు గాను,
పరిశుద్ధాత్మగాను ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ త్రిత్వవాదులందరూ చెప్పేటటువంటి మాట, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు. అంటే తండ్రి కుమారుడుగా రాలే, కుమారుడుగా మారల, కుమారుడు పరిశుద్ధాత్ముడుగా మారలే, లేదా తండ్రి పరిశుద్ధాత్ముడుగా మారలే, పరిశుద్ధాత్ముడు తండ్రిగా మారలే. ముగ్గురే ఉన్నారని చెప్తున్నారు. చెబుతూనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇప్పుడు? వాటర్ H2 అనే కదా. ఈ వాటర్ బాగా ఫ్రీజింగ్ చేస్తే గడ్డగడుతుంది, అది కూడా H2 అనేగా. అర్థమవుతుందా? కాకపోతే అదొక రూపం, ఇదొక రూపం. అలాగే వాటర్ని ఆవిరి చేసేస్తే, బాగా హీట్ చేస్తే ఏమవుతుంది? ఆవిరి అవుతుంది. అది కూడా H2 అనే. సో అది H2 అనే, ఇది H2 అనే, ఇది H2 అనే, 3 H2 అనే, కానీ 3 రూపాలు. ఇదిగో మన దేవుడు ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆలోచించే వాళ్ళకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? వాటర్ ద్రవ రూపంలో ఉన్నటువంటి వాటరే బాగా ఫ్రీజింగ్ చేస్తే ఇదే రూపాంతరం చెంది ఏమైంది? గడ్డ అయింది. అంటే తండ్రియే కుమారుడు అవ్వాలి, అవునా కదా? అలాగే ఈ వాటర్ని బాగా హీట్ చేస్తే ఆవిరవ్వాలి, అంటే కుమారుడే పరిశుద్ధాత్ముడు అవ్వాలి. తండ్రి కుమారుడుగా రూపాంతరం చెందాలి, కుమారుడు పరిశుద్ధాత్మగా రూపాంతరం చెందాలి. వీళ్ళు చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్ ప్రకారంగా ఆలోచిస్తే. కానీ వాళ్ళు ఏమంటారు? కాదు, తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఎటు సెట్ అవుతుంది? ఇది సెట్ అవ్వదు కదా. సో ఏ ఎగ్జాంపుల్ సెట్ అవ్వదు, ఎందుకంటే బైబిల్ చెప్పని దాన్ని నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తే మానవుడు చెప్పలేడు. బైబిల్ చెప్పినట్టుగా నమ్మి అదే నిజమని నమ్మి ముందుకు సాగాలి. లేదు కాదకూడదని మన సొంత జ్ఞానానికి, మన సొంత బుద్ధిని మనం ఉపయోగిస్తే మనం అబద్ధికులం అవుతాం, లేదా సమాజం ముందు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్న వాళ్ళం అవుతాం. ఈ రెండు ప్రమాదకరమే. అయితే తమ్ముడు మరొక మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏంటి అంటే చూడండి, ముగ్గురు కలిసిపోయలేరు, ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు. అర్థమవుతుందా? ముగ్గురు కలిసిపోయలేరు, ముగ్గురు కలిపితే ఒకడు కాదు. ముగ్గురిని కలిపితే, ఇంతకు ముందు దీనికి వ్యతిరేకమైన డైలాగ్ చెప్పింది తమ్ముడు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇంతకు ముందు దీనికి వ్యతిరేకమైన డైలాగ్ చెప్పాడు. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు కాదు, యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. వీరు మరలా ప్రత్యేకమైన వాళ్ళు. ఇలా ప్రత్యేకమైన వాళ్ళని ముగ్గురు అందామా? మరలా ముగ్గురు కాదు, మరలా ఒక్కడే. అర్థం కాలేదు కదా? అస్సలు అర్థం కాదు. ఎందుకంటే దీనికి సమానమైన పోలిక ఒకటి ఉంటే మనం ఇలాగా అని పోల్చుండేవాళ్ళం. పోలిక లేదు కాబట్టి అది మనకు అర్థం కాదు. ఇక్కడ త్రిత్వం అని చెప్పాను కదా ఇంతవరకు. దీన్ని మనం ఇలా ఎంతసేపు వివరించుకున్నా సరే సరైనటువంటి వివరణ, సరైనటువంటి అర్థం రాదు. ఇది ఎవరు వర్ణించినా సరే రాదు. ఇది ఒక మిస్టరీ, ఒక మర్మం. ఇది అర్థం కాదు. ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటుంది హెబ్రీ భాషలో. ఈ ముగ్గురిని కలిపి ఎలోహిం అంటారు, ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటారు. ఒక ఆయన తీసేస్తే మిగతా వాళ్ళు దేవుడు అనరు, ఈ ముగ్గురిని కలిపి దేవుడు అంటారు. ఇది మనకు అర్థం కాదు. అర్థమైందా ఏమన్నాడు? ఇంతకు ముందు ఏంటంటే ముగ్గురిని కలిపి దేవుడు అంటారు, ముగ్గురులో ఏ ఒక్కడిని తీసేసినా దేవుడు అనరు, ముగ్గురిని కలిపితేనే దేవుడు అంటారు అనేది ముందు చెప్పాడు. ఈ నెక్స్ట్ వీడియోలో ఏం చెప్పాడు? ఇప్పుడు ఇందాక ఆ వీడియోలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ముగ్గురు కలిసిపోయలేరు, ముగ్గురు కలిపితే ఒకడు కాదు. ముగ్గురు కలిసిపోయలేరు, ముగ్గురిని కలిపితే ఒకడు కాడు. ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నారు. చూసారా? ఇక్కడ అన్నాడు ముగ్గురు కలిపితే ఒకటి కాదు అన్నాడు. అక్కడ ముగ్గురు కలిపితేనే ఒకడు అన్నాడు, ఇక్కడ ముగ్గురు కలిపితే ఒకటి కాదు. ముగ్గురు దేవులుగా పిలువబడ్డారు, మరలా దేవుడు ఒక్కడే అని చెప్పింది బైబిల్. మాకు అర్థం కాలేదన్నా, నాకు కూడా అర్థం కాలే. నీతో చెప్తాను, నాకు కూడా అర్థం కాలే. ఇది ఆయనలో కనబడిన యథార్థత. ఫైనల్గా ఆయన ఒప్పుకున్న విధానం మంచిది. ఇక్కడ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా తప్ప ఎగ్జాక్ట్గా నాకు కూడా రిజిస్టర్ కాలే. త్రిత్వం అనేది ఎక్స్ప్లెనేషన్కి అందదు, ఎక్స్పీరియన్స్కి మాత్రమే అందుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా పాక్షికంగా బ్రతికున్నప్పుడు, సంపూర్ణంగా చచ్చిన తర్వాత. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే. పరిశుద్ధాత్మ ఎవరు? యేసుప్రభు ఎవరు? దేవుడే. తండ్రి ఎవరు? తండ్రి యేసుప్రభువా? యేసుప్రభు పరిశుద్ధాత్ముడా? ఈ ముగ్గురిని కలిపితే దేవుడా? కాదు. ఈ ముగ్గురిని కలిపితే దేవుడా?
ఈ ముగ్గురిని కలిపితే ఒక్క దేవుడు కాదు, లేదా ఈ ముగ్గురు స్ప్లిట్ అయితే ముగ్గురు దేవుడు కాదు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు. ఎలాగన్నా నాకు అర్థం కాలేదు, నిజంగా నాకు కూడా అర్థం కాలేదు. ఇది చనిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే విషయం. సింపుల్గా బయలు చెప్తుందంటే, మీకు నేను అర్థం కాలేదు, మీకు అర్థమయ్యేంత చిన్నోడిని కాదు. ఈ ఎలిమెంట్స్తో రన్ చేయండి, ఈ 60-70 సంవత్సరాలు ఇలా రన్ చేయండి మొత్తానికి బండిని. అర్థమైందా? అదనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయన గురించి, తమ్ముడు గురించి ఈరోజు మాట్లాడడానికి ఏకైక రీజన్, మిగతా ఈ త్రిత్వాన్ని బోధించే త్రిత్వవాదులందరూ కూడా ఇది ఎప్పటికీ అర్థం కాదు అంటారే తప్ప నాకు అర్థం కాలే అనే డైలాగ్ వాళ్ళు చెప్పలే. ఈ తమ్ముడు ఓపెన్గా నాకు అర్థం కాలే, మీకే కాదు ఇది నాకు కూడా అర్థం కాలే, అర్థం కాని దాన్ని ఏదో నేను చెప్తున్నాను, మీరు వినండి అంతే, మీకు కూడా అర్థం కాదు, నాకు అర్థం కాలే. అర్థం కాని వ్యక్తి అర్థం కాని విషయాన్ని ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పగలడు? ఇది కూడా ఒక రకమైనటువంటి సవాల్తో కూడుకున్నటువంటి పనే కదా, చాలా వింతైనటువంటి విధానమే కదా. సో అందుకోసమే ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు అనేది ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది. అనవసరంగా వీళ్ళు ఒక భ్రమలోనికి వెళ్ళిపోయి మనము కనబడగానే ముగ్గురు దేవుళ్ళు అని అనుకొని, బహుళత్వం అని అనుకొని, లేదా కొన్ని వచనాలను అపార్థం చేసుకొని వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారే తప్ప ఒరిజినల్గా చెప్పాలంటే చాలా ఒక విషయం కాదు, చాలా విషయాలు అపార్థం చేసుకొని ఏమనుకుంటున్నారంటే, తండ్రి దేవుడు అని ఉంది బైబిల్లో, కుమారుడు దేవుడు అని ఉంది బైబిల్లో, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అని ఉంది బైబిల్లో, మళ్ళా దేవుడు ఒక్కడే అని ఉంది బైబిల్లో. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మేమేం చేసినామనంటే, మళ్ళీ దేవుడు ఒక్కడే అని అంటున్నాడు, ముగ్గురిని వేరువేరుగా చూపిస్తున్నాడు, ముగ్గురు దేవుళ్ళు అంటున్నారు. ఏమండి, ఎవరో డిస్టర్బెన్స్. ముగ్గురి గురించి దేవుడు అని ఉంది, మరలా దేవుడు ఒక్కడే అని ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ క్లారిటీగా భయభక్తులు కలిగి యథార్థమైనటువంటి మనసుతో ఆలోచిస్తే, బైబిల్ చదివితే ఒక్క రిఫరెన్స్ కూడా లేదు పరిశుద్ధాత్ముడిని దేవుడు అనటానికి, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి వన్ సింగిల్ రిఫరెన్స్ కూడా లేదు. రెండోది, యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి కూడా దేవుడు అన్నట్టుగా ట్రాన్స్లేషన్లోనే జరిగిన మిస్టేక్ తప్ప ఒరిజినల్గా యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడు అని కూడా ఎక్కడా లేదు. మిగతా చోట మీరు అపార్థం చేసుకున్నారు. యోహాను 1:1 సరైనటువంటి ట్రాన్స్లేషన్ జరగలేదు అని నేను రీసెంట్గా కూడా అప్లోడ్ చేశాను ఒక వీడియో, లేదా డిస్క్రిప్షన్లో చూస్తే దానికి సంబంధించినటువంటి అన్నీ ఉన్నాయి. మనసు పెట్టి వింటే, జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ సత్యం అర్థమవుతుంది, ఇది సర్వసత్యం. లేకపోతే ముగ్గురిని దేవుళ్ళు అని చెప్పేసి మళ్ళీ ఒక్కడే దేవుడు అని చెప్పేసి కన్ఫ్యూజన్లో పెట్టడానికి బైబిల్ రాయించలేదు. దేవుడు మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టాలనేది గానే కాదు, క్లారిటీగానే ఉంది. అందుకోసమే క్లారిటీని ఎవరిచ్చారు అని అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చాడు క్లారిటీ. దేవుడు ఒక్కడేనని, దేవుడు ఒక్కడేనే నమ్ముట మంచిది అని చెప్పాడు. ఆ ఒక్క దేవుడు ఎవరో కాదు, తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మండి, అదే సత్యం అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎంతమంది అని అంటే ఒకడే. ఆ ఒకడెవరంటే తండ్రి మాత్రమే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే 3 క్యారెక్టర్లు బైబిల్లో కనబడినప్పటికీ కూడా దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. పాత నిబంధనలు అయితే యెహోవా ఒక్కడే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా తప్ప వేరొక దేవుడు లేడు, ఆయనకు తర్వాత ఏ దేవుడు రాడు, ఆయనకు ముందు ఏ దేవుడు లేడని క్లారిటీగా చెప్పాడు. సో కన్ఫ్యూజన్ లేని దాన్ని అనవసరంగా మీరు కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయి జనాలను కూడా కన్ఫ్యూజన్లో పడేశారు, క్రైస్తవ్యాన్ని. కానీ బైబిల్ మాత్రం క్లారిటీగానే సమాధానం ఇచ్చింది. ఈరోజు అన్ని విషయాలు చెప్పాను, కానీ ఒక విషయం చెప్పి నేను పాట ముగించేస్తాను. మీరు పరిశుద్ధాత్ముడు, బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి దేవుడు అని ఒక్క వచనం కానీ ఒక్క సందర్భం కానీ లేనే లేదు. కానీ మీరు అందరూ కూడా ఒక వచనాన్ని, ఒక సందర్భాన్ని చూపిస్తారు, పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అని చెప్పడానికి మీరు చూపించేటటువంటి రిఫరెన్స్ సందర్భం ఏంటి అంటే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భం గురించి నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం. ఈ సందర్భం గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నిజానికి ఇది చాలా బేసిక్ విషయం అండి. దీన్ని కూడా అపార్థం చేసుకున్నారు అని అంటే, ఒకటి, మీరు కావాలని వక్రీకరించటమైనా జరగాలి. ఇది మీకు కూడా అర్థం కానంత పెద్ద విషయం, టఫ్ విషయం ఏవి కాదు. ఇక్కడ ఉన్నది ఈజియెస్ట్ విషయమే. కానీ మీరు కావాలని, మరి అదొక సామెత ఉంటుంది చూశారు, గతి లేని వాడికి గంజే పానకమట.
అర్థమవుతుందా? మరి ఏ రిఫరెన్స్ గతి లేదు పరిశుద్ధాత్ముడిని దేవుడు అని చూపించడానికి. కాబట్టి దొరికిన ఈ సందర్భాన్ని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి ఆ విధంగా కనుక ఏమైనా తీసుకున్నారా? అలా తీసుకుంటే మీరు మీ మనస్సాక్షిని చంపుకొని కావాలని వక్రీకరిస్తున్నట్టే లెక్క. లేదా మీకు అలానే అర్థమైంది కావాలని వక్రీకరించట్లేదు అని అంటే ఖచ్చితంగా మీ మనోనేత్రాలను ఆ సాతానుడు గుడ్డితనం కలుగజేసేనే ఉంటాడు. ఈ రెండే రెండు ఆప్షన్. అయితే యథార్థతను చంపుకొని మీరు ఎక్స్ప్లెనేషన్ చేయాలి, లేదా మీ మనోనేత్రాలు మూసుకొని పోయేనా ఉండాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే త్రిత్వోదల గురించి. ఎందుకు అని అంటే ఈ సందర్భం చూపిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ సందర్భం ఎలాంటిది అంటే, ఇప్పుడు మనం కానుకలు ఇస్తాం. ఎవరికి ఇస్తాం కానుకలు? సేవకునికి ఇస్తాం. సేవకునికి ఒక వ్యక్తికి ఇస్తున్నట్టుగా ఇస్తామా, దేవునికి ఇస్తున్నట్టు ఇస్తామా? జనరల్ వ్యూలో మనం ఏం మాట్లాడతాం? దేవునికే ఇచ్చాం, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి అని అంటాం కదా. అంటే దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తున్నామని చెప్పి ఎవరికి ఇస్తున్నాం అంటే ఆ సేవకుడు దేవుడా? ఇది కూడా అర్థం కదా మనకు. ఇది అర్థం కాని విషయమా? అవునా కదా? ఇలాంటి సందర్భమే ఇక్కడ ఉన్నది. మనం వాక్యం వింటాం, దేవుని మాటలు వినొచ్చాం, దేవుని వాక్యం వినొచ్చామని మాట్లాడతాం. మాట్లాడుతుంది ఎవరు? ఒక సేవకుడు, ఒక మనిషి. ఆ మనిషి మాట్లాడుతుంది దేవుని మాటలు కాబట్టి దేవుని వాక్యం వినొచ్చాము, దేవుని మాటలు వినటానికి వెళ్తున్నాం, దేవుని మాటలు వినొచ్చాము అని చెప్తాం. బేసిక్ విషయమే కదా, చాలా టూ మచ్ బేసిక్ కదా, ఇది బేసిక్ విషయం కదా, ఇది కూడా అర్థం కదా. ఇలాంటిదే ఈ సందర్భం. ఏంటి అని అంటే చూద్దాం, ఒకసారి చదువుదాం. 5వ అధ్యాయం 1 నుంచి. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే అంటే భార్యకు తెలిసేవాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదములు యొద్ద పెట్టెను. ఎవరి పాదాలు యొద్ద పెట్టిండు? అపోస్తలులు ఎవరు? మనుషులే కదా. అపోస్తలుల పాదాలు యొద్ద పెట్టిండు. అప్పుడు పేతురు అంటే మాట్లాడుతుంది ఎవరు అంటే అపోస్తలుడైన పేతురు మాట్లాడుతుంది. అంటే పేతురులో ఎవరున్నారు? పేతురులో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు మాట్లాడుతున్నారు. పేతురు గారిలో పరిశుద్ధాత్మని పంపించింది ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ. దేవుడు క్రీస్తు ద్వారా అపోస్తులకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. అపోస్తులకు కదా, క్లారిటీ కదా. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే పేతురు గారి దగ్గరే కదా పెట్టింది వాళ్ళు కానుక. కాబట్టి పేతురు గారికి ఇచ్చారు కదా కానుక, దేవునికి అయితే ఇవ్వలేదుగా. అవునా కదా? పేతురు గారికి ఇచ్చారు. సో పేతురు గారు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు. మోసపుచ్చింది పరిశుద్ధాత్మన పేతురునాయ్? వీళ్ళు కానుకలు ఇచ్చింది పేతురుకా పరిశుద్ధాత్మక కదా. సో కాకపోతే ఈ పేతురు గారికి అపోస్తలులకు ఇచ్చారు. కానీ అపోస్తలులు ఉట్టి మనుషులు కాదు, ఆత్మ పొందుకున్నటువంటి వారు, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు కాబట్టే గ్రహించగలిగాడు టక్కున. ఏమని? కొంత దాచారు, కొంత తెచ్చారు. లేకపోతే పేతురు గారికి మాత్రం ఎట్లా తెలుస్తుందండి? అవునా కదా. ఆ కాలంలో వాళ్ళు నిండు ఆత్మపూర్ణులు కాబట్టి సేమ్ టు సేమ్. ఎలీషా గారు కూడా ఆత్మను పొందుకొని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి గెహజీ పరిగెత్తుతాడు. ఎలీషా గారికి తెలియదు. కానీ పసిగడతాడు చూడు, కనిపెట్టేస్తాడు. ఆయన చేసిందంతా ఎలా కనిపెట్టాడు? ఉంది కాబట్టి, ఆత్మ సాయం ఉంది కాబట్టి. అదేవిధంగా పేతురు గారు కూడా ఆత్మను పొందుకొని ఉన్నాడు, నిండు ఆత్మ కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి గమనించేశాడు. గమనించి ఇదిగో ఆత్మపూర్ణులైనటువంటి మమ్మల్ని నువ్వు మోసం చేశావు. మమ్మల్ని మోసం చేసావు అంటే అర్థం ఏంటో తెలుసా? మాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుణ్ణి మోసం చేసినట్టు. మమ్మల్ని మోసం చేస్తే దేవుణ్ణి మోసం చేసినట్టు అనేటటువంటి విధానంలోనే ఈ సందర్భం కనబడుతుంది. ఈ సందర్భాన్ని పట్టుకొని పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్తున్నారు అని అంటే ఇంత బేసిక్ విషయం కూడా అర్థం కాకపోతే ఇంకా మీకు బైబిల్ ఏం అర్థమవుతుంది అని అనుకోవాలి మేము. అవునా కదా. యేసుక్రీస్తు ప్రభువు చాలాసార్లు అంటాడు, ఈ చిన్న పిల్లవాడిని నా పేరుట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటాడు. అంటే ఆ పిల్లవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆ పిల్లవాడే క్రీస్తు అన్నామా? ఇప్పుడు
మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నవాడు అని చెప్పేసి మాట్లాడతారు. ఈ బేసిక్ విషయం కూడా అర్థం కాదా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 48వ వచనంలో ఉంటుంది అది. అరే ఇంత చిన్న బేసిక్ విషయం కూడా అర్థం కాకపోతే ఇంకెందుకు చెప్పు? అలాంటిది ఈ విషయం, ఈ సందర్భం. వాళ్ళు మోసం చేస్తున్న ఎవరిని? అపోస్తుల్ని మోసం చేస్తున్నారు. కానీ పేతురు గారు ఏమైనా మాట్లాడిండు? దేవుడు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మనే మోసం చేయాలని ట్రై చేస్తున్నారు అనే మాట. పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు అని అంటే ఇండైరెక్ట్గా ఎవరిని మోసం చేస్తున్నట్టు? మీరు దేవునికి విరుద్ధముగా అబద్ధం ఆడుతున్నట్టు అనే మాట మాట్లాడారు. ఇలాంటి సందర్భమే 9వ అధ్యాయంలో ఏముంటది? 5వ వచనం, 9వ అధ్యాయం 5వ వచనం అపోస్తల కార్యంలో యేసుక్రీస్తు ప్రభువారు పౌలు గారితో మాట్లాడుతూ 4 చూద్దాం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. యేసును ఎప్పుడు హింసించాడండి? ఇక్కడ అర్థమవుతుందా లేదా మనకు? ఓహో, డైరెక్ట్గా యేసును హింసించలేదు, ఆయన కట్టిన సంఘాన్ని హింసిస్తే ఆయనని హింసించినట్టు అనే ఈ బేసిక్ విషయం కూడా మనకు అర్థం కాకపోతే ఇది మీకు అర్థం కాలేదని నేను ఎట్లా అనుకుంటానండి? అవునా కదా? మీకు అర్థమైంది కానీ కావాలని ఒకరికరిస్తున్నారనే విషయం కూడా అర్థమవుతుందా? ఎందుకు యథార్థతను చంపుకొని, యథార్థతను విస్మరించేసి, నిజాయితీని పోగొట్టుకొని ఏం సాధిద్దామని కదా? నిజంగా చెప్తున్నాను, ఈ త్రిత్వవాదులకు నిజంగా మీకు యథార్థత అనేటటువంటిది ఉంటే, మీకు నీతి నిజాయితీ ఉంటే, ఈ సందర్భంలో పరిశుద్ధాత్మను దేవుడు అని అనట్లేదని ఒప్పుకోగలరా మీరు? ఒప్పుకోండి చూద్దాం ఫస్ట్. తర్వాత మీరు డిబేట్లని, సవాళ్ళని తర్వాత చేద్దరు, కానీ ఫస్ట్ దీన్ని యథార్థత ఉంటే మీరు ఒప్పుకోండి. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవుడు అని అంటున్నట్టుగా లేదు ఇక్కడ అనే విషయాన్ని మీరు ఒప్పుకోగలరా? ఇంత చక్కగా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్న యేసును నేనే అని మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎప్పుడు హింసించాడు? సౌలు గారు లేదా పౌలు గారు? అంటే సంఘాన్ని హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టు అనే యాంగిల్కి ఇక్కడ అర్థం అవుతున్నప్పుడు మరి 5వ అధ్యాయంలో కూడా పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి అపోస్తలులను వ్యతిరేకిస్తే లేదా అపోస్తలులను మోసం చేస్తే లేదా వాళ్ళ ముందు అబద్ధం ఆడితే దేవునితో అబద్ధం ఆడినట్టు. ఎందుకంటే దేవుని ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్లకు అబద్ధం చెప్తే దేవునితో అబద్ధం చెప్పినట్టే అనేటటువంటి యాంగిల్లో మాట్లాడుతుంటే మీరు ఈ సందర్భాన్ని పట్టుకొని పరిశుద్ధాత్ముడు ఇదిగో దేవుడు అని రాయబడి ఉంది అని చెప్పటం ఎంత అసలు యథార్థతను వదిలినటువంటి విధానం ఇది? ఉందా యథార్థత? కదా? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. కన్ఫ్యూజన్ అనేటటువంటిది లేని బైబిల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటండి, యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్మితేనే నీలో దేవుడు ఉంటాడు, నువ్వు దేవునిలో ఉంటావు. యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్మితేనే ఈ లోకాన్ని జయించగలవు, అలా నమ్మితేనే నీకు నిత్యం వస్తుంది అని చెప్పింది ఎవరు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు అపోస్తలుల ద్వారా. అలా నమ్మితే తగ్గించినట్ట? యేసు దేవుని కుమారుడు అని నమ్మితే తగ్గించినట్ట? అంటే పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాటల్ని కూడా తప్పు పట్టే స్థాయిలో మీరు ఉన్నారంటే మీరు ఎంత డేంజర్లో ఉన్నారో ఆలోచించండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు మనకి ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకంగా, దానికి విరోధముగా మాట్లాడుతున్నారంటే మీకు అసలు ఏ జన్మలోనైనా, ఏ యుగంలోనైనా మీకు క్షమాపణ ఉందంటారా? ఏ యుగమందును మీకు క్షమాపణే లేనటువంటి భయానకమైనటువంటి పాపంలోనికి మీరు దారిపోతున్నారు కనుక దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మీకంటే పరిశుద్ధాత్ముడికి ఎక్కువనే తెలుసు అని మీరు నమ్మగలిగితే పరిశుద్ధాత్ముడు చెప్పిన లెక్కల ప్రకారంగా గమ్మున నోరు మూసుకొని నమ్మి బతికి సావండి, నిత్యజీవం మీకు వస్తుంది. కన్ఫ్యూజన్లో ఉంటే నిత్యజీవం రాదు. ఎందుకంటే స్పష్టముగా తెలుసుకున్న వారికే నిత్యజీవం అని యేసుప్రభు చెప్పాడు తన ప్రార్థనలో. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకుంటేనే నిత్యజీవం అన్నాడు. ఇది బతికుండగా తెలియలేం, మనం తెలుసుకోలేం, మనకు అర్థం కాదు అని చెప్తే అది నిజంగా ఎంత నీట్గా కనబడుతుందో తెలుసా? ఇది సాతాను విధానం. మిమ్మల్ని సాతానుడు మోసం చేశాడు, భ్రమలో పెట్టేశాడు. మిమ్మల్ని ఒక రకమైనటువంటి భ్రమలో, ఒక కన్ఫ్యూజన్లో పడేశారు, అక్కడే కొట్టుమిట్టాడుతున్నారు. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా నమ్మటం అంటే ఎవరినో తగ్గించినట్టు కాదు,
ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించండి అని చెప్పాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించు అని అన్నప్పుడు ఆరాధనలో ఆత్మ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. కుమారుడి ద్వారా ఆరాధన ఎవరికి జరుగుతుంది అంటే కుమారుడు లేకుండా, యేసుప్రభు లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా తండ్రిని ఆరాధించడం అసాధ్యం అని చెప్తున్నప్పుడు వీళ్ళు తగ్గిస్తున్నారు. ఎవరిని తగ్గిస్తున్నాం, ఎవరిని హెచ్చిస్తున్నాం? పోనీ యేసుక్రీస్తు ప్రభుత్వాన్ని తగ్గిస్తున్నాం అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు యేసుప్రభుని తగ్గించి ఏమైనా మేము హెచ్చించబడుతున్నామా, లేకపోతే లోకంలో ఉన్న ఇంకెవరైనా హెచ్చిస్తున్నామా? పరిశుద్ధాత్ముడు కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కానివ్వండి, వాళ్ళు ఇరువురు కలిసి ఎవరిని ఆరాధించారు లేదా ఎవరిని గొప్ప చేశారు, వాళ్ళనే కదా గొప్ప చేసేది మనం, అవునా కదా? కుమారుడైన క్రీస్తు ద్వారా ఆత్మ సహాయంతో దేవుణ్ణి ఆరాధించడం, ఇది పద్ధతి, ఇచ్చిన ఆజ్ఞ. దాన్ని ఫాలో అవుతూ బ్రతకటం పక్కన పెట్టేసి మీ సొంత అభిప్రాయం, సొంత జ్ఞానం జోడించి ఈయన తక్కువ చేసినాం, ఆయన తక్కువ చేసినాం, ముగ్గురిని తక్కువ చేయకూడదు, ముగ్గురు సమానులే, ముగ్గురు దేవుళ్ళే అని మీరే అనేసి మీరే కన్ఫ్యూజన్లో పడిపోయి మళ్ళీ ముగ్గురిని ఒకటి చేయటం ఎలాగో చేతగాక అర్థం కాక సతమతంలో పడిపోయి ఇది కన్ఫ్యూజన్ అని మీరు కన్ఫ్యూజన్లో పడి ఎదుటి వాళ్ళకి కన్ఫ్యూజన్లో పెట్టేసి ఇది ఎప్పటికీ అర్థం కాదు, చచ్చిన అర్థం కాదు, బతికిన అర్థం కాదని చెప్పేసి ఎందుకు ఈ అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్, ఎందుకు ఈ విధానం కదా? శాంతి సమాధానం దొరకాలంటే ప్రస్ఫుటంగా మనం ఆరాధించే దేవుడు ఎవరు మనకు నీటిగా అర్థం కావాలి, స్పష్టత ఉండాలి. ఎంత అద్భుతంగా నిజంగా సర్వసత్యం చేత పట్టుకున్నటువంటి మేము ఎంత హ్యాపీగా, ఎంత ప్రశాంతంగా ఉన్నాం తెలుసా? యేసుప్రభు చెప్పినట్టు ఎదురాడటానికి అంటే వీలు కాని వాక్కును దేవుడు మాకు దయచేశాడు అన్నట్టుగా ఆ రేంజ్లో దేవుడు మాకు దయచేశాడు. ఒక్కసారి ఆ మాట కూడా చూడండి, ఎంత బాగుంటుందో. చూడండి, లూకాసు వార్త 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. అంటే అది ఎవరికో కాదు, మనకే. అందుకోసమే చూడండి, ఈరోజు ఎంత మాట్లాడుకున్నా, ఎంత ఏం చేసినా కూడా ఈ సర్వసత్యాన్ని ఎదిరించే దమ్ము ఎవడికి లేదు. ఇప్పటికీ కూడా కొంతమంది, అంటే రీసెంట్గా ఈ మన సహోదరులు ఉన్నారు కదా, BYY సహోదరులు కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడు కాదు అని కొంతమంది మాట్లాడటం మొదలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళందరికీ అవసరమైనటువంటి లేదా వాళ్ళందరికీ ఏ వచనాలు ఉపయోగపడ్డాయంటే పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి మాటలు, అంటే సర్వసత్య సంబంధమైన మాటలు. సర్వసత్యాన్ని ఎవరు బోధిస్తారు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు చెప్పటం మనం విన్నాం కదా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో. సో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు అని అంటే పెంతుకోస్తను పండుగ దినమున వచ్చి అపోస్తులందరినీ పరిశుద్ధాత్ముడే నడిపించాడు. ఆ పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా పలికినటువంటి మాటలు, వాళ్ళ చేత వ్రాయించబడినటువంటి మాటలే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు. సో అందులో ఎవరిని ఏ విధంగా నమ్మాలో క్లారిటీగా, ఫుల్ క్లారిటీగా ఇవ్వబడింది. దీన్ని వదిలిపెట్టేసి ఈ మధ్య కాలంలో చాలా మంది పాత నిబంధనను చూసి పాత నిబంధనలో ఉన్న విషయాల్ని పట్టుకొని కొత్త నిబంధనలో సర్వసత్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పలికబడినటువంటి సర్వసత్యాన్ని వ్యతిరేకించడానికి, కాదనటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కాదు అని అనలేనంత గొప్ప వాక్కును, జ్ఞానమును, అదే సర్వసత్యమును దేవుడు మనకిచ్చాడు. అలాంటి దాన్ని ఈరోజు ఎప్పటి నుంచో మనం బోధిస్తున్నటువంటి దాన్ని ఈరోజు వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఏమని? యేసుని దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి, అలా ఒప్పుకుంటేనే దేవుడు మనలో ఉంటాడు, మనం దేవునిలో ఉంటాము అని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు అని అంటే అది సత్యం కాబట్టి తెలియజేశాడు. ఒక అబద్ధాన్ని, ఒక అశాశ్వతమైనటువంటి విషయాన్ని మనకు పరిశుద్ధాత్ముడు తెలియజెప్పలేదు, ఇది సర్వసత్యం అని వాళ్ళు ఇప్పుడు బోధిస్తున్నారు. దాని నుంచి మనం చేస్తుంది అదే కదా. అలాగే యేసు దేవుని కుమారుడైన దేవుని కుమారుడు అని ఎవడైతే నమ్ముతాడో అలా నమ్మువాడు తప్ప ఇంకెవడు ఈ లోకాన్ని జయించలేడు అని అన్నప్పుడు ఇదిగో చూసారా, యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి. అలా నమ్మితేనే, అలా మాత్రమే నమ్మాలి, ఇంకా వేరే ఛాన్సే లేదు, ఇక చచ్చిపోయినట్టే అందరూ అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ రోజు మధ్యలో. మాట్లాడినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి ఏమైనా అర్థం అవుతుందా? అది అర్థం కాదు. వాళ్ళు ఏదో అంటున్నారు కాబట్టి వాళ్ళకు పోటీగా మాట్లాడటమే తప్ప ఆ వచనం మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు కూడా అర్థం కాలే. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మాత్రమే నమ్మాలి. యేసు క్రీస్తు ప్రభువారి గురించి ఎన్నో బిరుదులు బైబిల్లో ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి ఉనికి కుమారుడు, నిజమైన క్రీస్తు ఉనికి
కుమారుడు అనేది అది ఆయన శాశ్వతమైనటువంటి ఉనికి. ఆయన దేవుని వలన పుట్టాడు, దేవుని కుమారుడే ఖచ్చితంగా. కాబట్టి దేవుని కుమారుడు అని నమ్మినవాడు మాత్రమే ఈ లోకాన్ని జయించగలడు అని పరిశుద్ధాత్ముడు తెలియచేశాడు అని అంటే పరిశుద్ధాత్ముడు మరి అబద్ధాన్ని చెప్పలేదు, అది నిజం, అది శాశ్వతమైనటువంటి నిజం అనే విషయాన్ని కదా మనం చెప్పేది. పరిశుద్ధాత్ముడికి అన్ని తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రధాన యాజకుడని, దేవుని సేవకుడని, దావీదు కుమారుడని ఎన్ని చెప్పినా కూడా ఫైనలైజేషన్ ఏంటో పరిశుద్ధాత్ముడు ఫైనలైజేషన్ చేసి సర్వసత్యం అని చెప్పేసి మనకు తెలియచేశాడు. దాన్ని నమ్మటమే సర్వసత్యం. గనక ప్రియులారా, ఆ విధంగా మనం నమ్ముదాం. మరి ఆ విధంగా నమ్మకుండా కన్ఫ్యూజన్లో బ్రతుకుతున్నటువంటి త్రిత్వవాదుల యొక్క కనులు తెరవడటం కోసం అని చెప్పేసి ఈ మెసేజ్ నేను మాట్లాడటం జరుగుతుంది. గనక మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి ముఖ్యంగా ఈరోజు మనం ప్రస్తావించినటువంటి సహోదరుడు, మరి అతని దగ్గర నిజాయితీ అనేది కేవలం బయట మాట్లాడటానికైనా అంతర్గతంగా కూడా ఉందా, యథార్థతని ఆయన మాటలో మాత్రమే ఉందా, చేతల్లో కూడా ఉందా అనేది ఆయన నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సహోదరుడు, ఆ జాన్ పాల్ అనేటటువంటి తమ్ముడు, మరి ఆయన సరి చేసుకుంటాడా లేదా చూద్దాం. సరి చేసుకుంటే నిజాయితీ పరుడే, లేదంటే మరి నటిస్తున్నట్టే అనేటటువంటి విషయం మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఏదేమైనప్పటికీ ప్రేమించి విషయాన్ని, వాస్తవాన్ని చెప్పాం. మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు, కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజ్ అవ్వకండి, కన్ఫ్యూజ్ చేయకండి. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసు దేవుని కుమారుడు, దేవుని కుమారుడైన క్రీస్తు. అలా నేను నమ్మి బాప్తిసం తీసుకోవాలి. ఈరోజు కరెక్ట్గా పిన్ టు పిన్ వెళ్తే బాప్తిస్మం ఏ విశ్వాసంతో నమ్మి బాప్తిసం తీసుకున్నావు నువ్వు అని చెప్పి చెక్ చేసుకుంటూ పోతే నిజమైన క్రైస్తవులు ఎంతమంది వెళ్తారు కదా. ఇలాంటి అద్భుతమైన వాక్కు దేవుడు మనకి ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పారు, ఎదురాడు వారు మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించాను అని అన్నాడు. అనుగ్రహింతును అన్నాడు. ఇస్తాను అని ఎలా ఇచ్చాడు? ఆత్మ ద్వారా ఇచ్చాడు. అందుకోసమే ఆ మాటలను దాటిపోగలే వెళ్ళేటటువంటి దమ్ము ఈరోజు ఎవరికి లేదు కదా. మనం దర్జాగా నిలబడి ఉన్నాం. పరిశుద్ధాత్ముని ద్వారా చెప్పబడిన ఆజ్ఞలను దాటే దమ్ము ఎడుగునుందా? అందుకోసం మనం అడుగుతున్నాం. మీరు అన్నట్టు మేము కూడా యేసుక్రీస్తు ప్రభువునే దేవుడు అని నమ్ముతాం. దేవుడు అని నమ్మమని పరిశుద్ధాత్ముడు చెప్పాడా? చూపిస్తావా? అది లేదని తెలిసినటువంటి సహోదరులందరూ వచనానికి లక్షిస్తామన్నారు. ఏదో వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ కాదు కానీ, డబ్బులు ఉన్నాయని కాదు కానీ, లేవనే కాన్ఫిడెన్స్తో, వాళ్ళు చూపించలేరనే కాన్ఫిడెన్స్తో దేవుని కుమారుడు అని నమ్మాలి. దేవుడు ఒక్కడే అని నమ్మాలి. ఆ ఒక్క దేవుడు తండ్రి మాత్రమే దేవుడు, కుమారుడు క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. అది సర్వసత్యం. ఈ సర్వసత్యాన్ని కాదనేటటువంటి వాడు లేడు ప్రపంచంలో, రాడు. ఏదో వాళ్ళ వాక్చాతుర్యంతో ఏదో మాట్లాడతారు బయట పైన. ఈరోజు రండి ఇక్కడికి అని చెప్పేసి అంటే రాలేకపోతున్నారు చాలామంది. రండి మాట్లాడుకుందాం అని అంటే రాలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మరి వాస్తవాన్ని మీరు గ్రహించి గమనించి సత్యాన్ని అంగీకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరి కళ్ళు మూసుకొని తలొంచినట్టయితే చిన్న ప్రార్థనతో ముగించుకున్నాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందువాసునుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఎదుగునైనా మీరు ఈ లోకానికి మీ ప్రియ కుమారుడిని పంపించారు. పంపించిన తర్వాత కుమారుడు కాదు తండ్రి, మీరు పంపించటమే మీ కుమారుడిని పంపించారు అనే వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నటువంటి మరి అనేక మంది మీ పిల్లలు తండ్రి, వారి మనోనేత్రాలు వెలిగింపచేయండి. సత్యాన్ని గ్రహించే భాగ్యం వారికి అనుగ్రహించమని కోరుచు బ్రతిమాలి కొంచెం మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు, మా ప్రభు, ఈ లోకరక్షకుడు, మనుషులందరికీ ప్రభువుగాను క్రీస్తుగాను మీరు నియమించిన మా ప్రభు అయిన క్రీస్తు పేరుటి ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొంచున్నాము కన తండ్రి. ఆమేన్.